ఒక ఊరిలో మధు, రంగ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు బాగా చదువుకున్నారు. కానీ ఇద్దరికి పని లేదు. పట్టణానికి వెళ్ళి అక్కడ పని చేసి డబ్బు సంపాదించొచ్చని అనుకున్నారు. అలా పట్టణానికి బయలుదేరే ముందు రంగ మధుతో మంచి చెడు ఏదైనా మనమిద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు. దానికి మధు సరే అన్నాడు. ఇద్దరూ కాలినడకన అడవి మార్గంలో పట్టణం వైపు వెళ్ళసాగారు. మార్గం మధ్యలో ఎండుగా ఉన్న ఒక డబ్బు సంచి రంగకి కనపడింది. వెంటనే రంగం ముందుకు దూకి ఆ సంచిని తీసుకొని సంతోషంగా, నేను చాలా అదృష్టవంతుడిని, ఈ డబ్బుతో వ్యాపారం మొదలు పెడతాను, నా పేదరికం పోతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న మధు, రంగా, మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా? నా వాటా నాకు ఇవ్వవా అని అడిగాడు. మనం మంచి చెడుల గురించి మాట్లాడుకున్నామే కానీ డబ్బు గురించి కాదు కదా, కాబట్టి ఈ డబ్బు నాకు మాత్రమే చెందుతుంది, ఇందులో నీకు వాటా ఇవ్వను అంటూ డబ్బు సంచిని దాచుకోపోయాడు రంగ. అదే సమయంలో కొందరు వ్యక్తులు అటువైపు పరిగెత్తుకుని వచ్చారు. వీళ్ళిద్దరి వైపు చూస్తూ, పట్టుకోండి, వాళ్ళే దొంగలు అని అరిచారు. అది విని రంగ భయంతో వణికిపోయి, మధు, వాళ్ళు మనం దొంగలించామని అనుకుంటారు, వాళ్ళ చేతికి దొరికితే శిక్ష తప్పదు, పద పారిపోదాం అన్నాడు. అప్పుడు మధు, అవును, వాళ్ళు డబ్బు సంచిని పోగొట్టుకొని ఉంటారు, ఆ సంచి నీకు దొరికింది కాబట్టి శిక్ష నీకే పడుతుంది అన్నాడు. దాంతో ఏం చేయాలో తోచని రంగ తప్పించుకోవడానికి పరిగెత్తాడు. ఆ వ్యక్తులు మధు వైపు రాకుండా రంగ వెనక పరిగెత్తి అతన్ని పట్టుకొని డబ్బు సంచి దొంగలించినందుకు శిక్షించారు. నీతి: స్నేహితునితో మన మంచిని పంచుకోలేనప్పుడు స్నేహితుడు మన చెడులో పాలు పంచుకోవాలని ఆశించడం తప్పు. ఒక అడవిలో సింహం, తోడేలు, కుందేలు పిల్ల స్నేహంగా ఉండేవి. సింహం, కుందేలు పిల్లలది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు గాని కుందేలు పిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న కుందేలు పిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. కుందేలు పిల్ల సింహాన్ని వదిలి ఒక క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి, దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగేది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు కుందేలు పిల్లను అడిగింది. దాని చూపుల్లోని క్రూరత్వాన్ని పసిగట్టిన కుందేలు పిల్ల, నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు కుందేలు పిల్ల సింహంతో, సింహమామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు, నా వైపు క్రూరంగా చూస్తుంటుంది, నన్ను తినేస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పింది. కాని సింహం, అయ్యో, ఆ తోడేలు ఎంతో మంచిది, నువ్వు అనవసరంగా సందేహిస్తున్నావు అంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకొని సింహం దగ్గరికి వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే కుందేలు పిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో
తోడేలును ఈడ్చి ఒక దెబ్బ కొట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో ముర్రో అంటూ పరుగులు తీసింది. కుందేలు పిల్ల సంతోషించింది. నీతి: ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంత ఉందో గ్రహించాలి. ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అల్లల ఎండుమావిలు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు అటువైపే పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు లేవు. మళ్ళీ కొంత దూరంలో నీటి అల్లలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందు పరిగెత్తాయి. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు లేవు. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. నీళ్లతో గొంతు తడపకపోతే నా ప్రాణం పోయేలా ఉంది, దీనంగా అంది ఓ కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు, ఇదేమి మాయో అంది మరో కోతి. అక్కడ ఒక పొదలో కుందేలు నివాసం ఉండేది. ఆ కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని అక్కడికి వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడన్నా నీరు ఉంటాయా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది. మేము తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు మెడబట్టుకుంది. నేను చెప్పింది నిజం, నా మాటలు నమ్మండి అని భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. నీతి: మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసనం ఇలాగే ఉంటుంది.